అబ్రహాం మూడవ వివాహం చేసుకుని కుమారులకు ఆస్తులు పంచేయడం గురించి మనం మాట్లాడుకుందాం. ఆదికాండం 1 నుండి 6 వరకు చదువుదాం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. చెప్పండి, కెతూరా. స్తోత్రం చెప్పండి. ఆమె అతనికి జిమ్రాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నోట్ చేసుకోండి. 1 జిమ్రాను, యోక్షాను, 2 యోక్షాను, మేదాను, 3 మేధాను, మిద్యాను, 4 మిద్యాను, ఇబ్సాకు 5, సువాహు 6 అనువారిని కనెను. యోక్షాను షేబాను దేదానును కనెను. అషూరీయులు లెతుషీలు లెమోయీలు అనువారు లెయుమీలు అనువారు ఆ దేదాను సంతతి వారు. ఏయిఫా ఏఫేరు అనోకు అబీదా ఎల్దయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి ఉపపత్ని కుమార్తెలకు బహుమానాలిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాముకి మొత్తం సంతానం ఎంతమంది అంటే ఉపపత్నుల ద్వారా షారా ద్వారా మొత్తం 8 సంతానం. చెప్పండి ఎంతమంది? 8. కెతూరాకి 6 పుట్టారు. ఎంతమంది? కెతూరాకి 6. ఆగరుకు 1, షారాకు 1, మొత్తం ఎంతమంది? 8. అయితే దేవుడు అన్నాడు, ఎంతమంది నీకు పిల్లలున్నా ఇస్సాకు ఒక్కడే నీకు వారసుడు అన్నాడు. ఈ విషయాన్ని మనము ఆదికాండము 15 అధ్యాయం 4వ వచనంలో, అలాగే 24 అధ్యాయము 36 వచనంలో మనం చూడొచ్చు. దేవుడు మాట్లాడిన మాట ఆదికాండం 15:4 చదవండి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు పుట్టబోతున్నాడు, అతడే వారసుడు నీకు అని చెప్పేశాడు. అంటే ఎవరు నీకు వారసులు? ఎవరు? ఇస్సాకు ఒక్కడే వారసుడు అవుతాడు అని చెప్పాడు. తర్వాత 24:36 చదవండి. నా యజమాని భార్య అయిన సారా వృద్ధాప్యంలో నా యజమానికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు గమనించండి, ఎలియాజరు కూడా లాభానుతో అంటే రెబ్బకా పుట్టింటి వారితో ఏం చెప్తున్నాడో తెలుసా? నా యజమానునికి దేవుడు వృద్ధాప్యంలో ఒకరిని సంతానంగా ఇచ్చాడు. నా యజమానుడు యావదాస్తి అతని పేరు మీద రాసేసాడు. స్తోత్రం చెప్పాలి. ఇస్సాకు పెళ్ళి అయిపోయిన తర్వాత మరలా అబ్రహాం పెళ్లి చేసుకున్నాడు, 3వ పెళ్ళి. ఆమె పేరు కెతూరా. కెతూరా అనగా ధూపం అని అర్థం. కెతూరా అంటే అర్థం ఏంటి? ధూపం అని అర్థం. దేవుని బిడ్డలారా గమనించండి, కెతూరాని పెళ్లి చేసుకున్నాడు. మొత్తం 3 అబ్రహాముకి భార్యలు. అయితే ఒక రకంగా చూస్తే షారా ఒక్కతే ఇతనికి సొంత భార్య. కన్మవారు అందరూ కూడా మన వాడిక భాషలో చెప్పాలంటే ఉంపుడి గత్తెల కింద లెక్క. ఉపపత్నులు అంటే అర్థం ఏంటి తెలుసా? ఉంపుడి గత్తెలని. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే మనం ఆలోచన చేసుకుందాం, దేవుడు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాడా పురుషునితో? మరి సొలొమోన్ 1000 మందిని చేసుకున్నాడు, ఒకళ్ళిద్దరు కాదు. అంటే దేవుడు పాత నిబంధనలో ఎంతమందిని పెళ్లి చేసుకున్నా నో అబ్జెక్షన్ చేసుకోండి అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేసాడంటే లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు నరునికి ఒక్కతే స్త్రీని కలగజేశాడు. 4-5 కలగజేయలేదు కదా? కలగజేశాడా? ఒక్క స్త్రీనే తీసుకొచ్చి ఆ ఎముకలో నుంచి ఎముకగా, మాంసంలో నుంచి మాంసముగా, నరములో నుంచి నరముగా తీసుకుని వచ్చి ఒక్క స్త్రీనే వివాహం చేశాడు, కానీ 2-3 చేయలేదు. ఆ తర్వాత కూడా మనం చూస్తే పురుషుడు తన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి తన భార్య అయిన స్త్రీని అత్తుకును అని చెప్పాడు. ఒక్క భార్యనే అత్తుకుని ఉంటాడు. ఎంతమంది ఉన్నా అది దేవునికి విరోధమైన కార్యం. భర్త భార్య ఇద్దరు ఒకటే, అంతే. ఎప్పుడు ఒక్కడే పురుషునికి ఒక్కతే భార్య. స్తోత్రం చెప్పాలి. స్త్రీ పురుషులు అంతే. స్త్రీ పురుషుడు వాళ్ళిద్దరినీ దేవుడు సపోర్ట్ చేశాడు.
ఒక్క పెళ్ళే సపోర్ట్ చేశాడు దేవుడు, అంతేగాని ఇన్ని పెళ్ళిళ్ళు సపోర్ట్ చేయలేదు. బైబిల్ ఒప్పుకోదు. ఇలాగ దావీదులకు కానీ సొలొమోనులకు కానీ లేకపోతే అబ్రాహాములకు కానీ ఇలాగ ఉండాలి అనుకుంటే దేవునికి విరోధమైన పాపం చేసినట్లే, దేవునికి విరోధమైన పాపం చేసినట్లే. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనము అబ్రహాము తన కుమారుడైన ఇస్సాక్కి ఆస్తి మొత్తం రాసిచ్చేశాడు. మరి ఈ ఈ యొక్క 7గురికి అంటే ఆగారు కుమారుడైన ఇస్మాయిల్కి అప్పుడే కొంచెం ఇచ్చేసి ఎంతో కొంత పంపించేశాడు. మనం ఆ విషయం చూసుకున్నాం గతంలో, అది అయిపోయింది. ఇప్పుడు ఈ 6గురికి కెతూరా బిడ్డలకి ఏం చేశాడో తెలుసా? బహుమానాలు ఇచ్చాడట, ఆస్తి ఇవ్వలేదు. ఏమిచ్చాడు? బహుమానాలు ఇచ్చాడు. చూడండి 5, వీరందరూ కెతూరా సంతతి వారు అబ్రహాము తమకు కలిగిన యావత్తులో ఇస్సాకుకి ఇచ్చాను. అంటే యావత్తుని ఎవరికి ఇచ్చాడు? యావత్తు ఇస్సాకుకి ఇచ్చేశాడు. అంటే ఈ మాట 24వ అధ్యాయంలో ఎలియేజరు రెబ్బగా పుట్టింటి వారితో చెప్తున్నాడు. మొత్తం ఆస్తి అంతా ఆ ఒక్క కుమారుడికి ఇచ్చేసాడని. అంటే తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి కూడా ఇంకా పెళ్లి చేసుకుంటాడని, తర్వాత బిడ్డలను కంటాడని, తర్వాత మరలా ఇలా జరుగుతుందని ఎలియేజర్కి తెలియదు. కానీ అక్కడ చెప్పినట్లుగా దేవుడు ఒక మాట చెప్పాడు, ఇస్సాకు వలనదైనదే నీ సంతానము, కానీ ఇంకెంతమంది నీకు పుట్టినా వారిని నీ సంతానం కాదు, వారిని నీ భార్యలుగా నేను యాక్సెప్ట్ చేయను, వారిని నీ సంతానముగా కూడా నేను యాక్సెప్ట్ చేయను అన్నాడు. స్తోత్రం చెప్పాలి. నా దృష్టిలో నీ భార్య శారా అంతే, నా దృష్టిలో నీకు భార్య శారా ఒక్కతే, ఇంక నువ్వు ఎంతమందిని కట్టుకున్నా నేను యాక్సెప్ట్ చేయను, నేను అంత మాత్రం కూడా వారిని అంగీకరించను. ఓకే, నేను ఎంత మాత్రం కూడా వారిని నేను అంగీకరించను. నేను అంగీకరించింది శారా ఒక్కతనే. కాబట్టి శారా వలన పుట్టినవాడే నీకు వారసుడు అవుతాడు తప్ప ఇంకెంతమంది నువ్వు ఎవరిని చేసుకుని ఎంతమందిని కన్నా వాళ్ళు నీకు వారసులు కాదు, వారికి ఆస్తి ఇవ్వడానికి నేను ఒప్పుకోనని దేవుడే చట్టము ఒక ముద్ర స్టాంప్ కొట్టేశాడు. అందుకని అబ్రహాం ఏం చేశాడంటే కెతూరాని పెళ్లి చేసుకున్న 6గురిని కన్నప్పటికీ యావత్తు ఇస్సాకుకి ఇచ్చేసాడు. ఇస్సాకిచ్చి కన్మలు ఏం చేశాడు చూడండి. అబ్రహాం తన ఉపపత్నులు కుమారులకు బహుమానములు ఇచ్చి, చెప్పండి ఏమిచ్చి? బహుమానాలు ఇచ్చాడు తప్ప ఆస్తిని ఇవ్వలేదు. కొంచెం ఏదో బహుమానాలు ఇచ్చాడు. ఇచ్చి మరి మేము నీ బిడ్డలమే కదా, మాకు ఆస్తి వస్తుంది కదా అని వాళ్ళు అడగడానికి వీల్లేదు. ముందే చెప్పేసి ఉంటాడు వాళ్ళకి. మనకి ఇక్కడ రాసలేదు కానీ ముందే భార్యలకు చెప్పేసి ఉంటాడు, భార్యకి చెప్పేసి ఉంటాడు, పిల్లలకు కూడా చెప్పేసి ఉంటాడు, మీరెవరు కూడా ఆస్తిలో వాట అడగడానికి సరిపోరు, మీరు బ్రతకడానికి కావాల్సింది నేను దారి నీకు చూపిస్తాను, నేను ఒక్కొక్కరికి ఏ విధంగా బ్రతకాలో ఆ దారి నేను చూపించేస్తాను, కానీ ఆస్తికి మాత్రం వాటాలకు రాకండి. దానికి ఇస్సాకు ఒక్కడే సమర్థుడు. దేవుడు అతనికి ఈ ఆస్తి అంతటిని సమకూర్చాడు. ఇస్సాకు ద్వారానే దేవుని ప్రణాళిక, నన్ను పిలుచుకున్న ప్రణాళిక ఇస్సాకు ద్వారా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు. అంతేగాని మీరేమి దేవుని ప్రణాళికలో ఉన్నవారు కాదు, దేవుని చిత్తంలో ఉన్నవారు కాదు. దేవుని చిత్తంలో ఉన్నవాడు ఒక్కడే, ఇస్సాకు. స్తోత్రం చెప్పండి. అలాగని వారు ఊరుకున్నారంటే ఊరుకోవాలి, అది దైవ నిర్ణయం. అబ్రహాం అంటే దేవుని ప్రవక్త, దేవుని సేవకుడు, మరలా చెప్పాలంటే దేవుని స్నేహితుడు. ఇంకా అబ్రహాముకి ఎదురు చెప్పడానికి ఎవరు సరిపోరు. అబ్రహాం మాటకి ఎదురు లేదు. అతని నిర్ణయం తీసుకున్నాడంటే తిరుగులేదు. అంత ఉన్నతమైన రీతిలో నిర్ణయం తీసుకున్నాడు, వృద్ధాప్యము వచ్చినప్పటికీ కూడా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. కెతూరా 6గురిని కన్నది, వీళ్ళందరికీ బహుమానాలు ఇచ్చాడు. ఇచ్చిన అబ్రహాము ప్రాణాలతో ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేసి ఇక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ ఉంటే ఇస్సాకు అభ్యంతరకరంగా ఉంటారు. ఇస్సాకు దేవుని ప్రణాళికలో నడవలేడు, ఇస్సాకు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు మీరు ఇక్కడ ఉంటే. కాబట్టి మీరు ఇస్సాకు దూరంగా వెళ్ళిపోండి, ఇంకెన్నడూ కలుసుకునే ప్రయత్నం చేయకండి, ఇంకెన్నడూ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయకండి, వెళ్ళిపోండి మీరు అని తూర్పు దేశానికి వాళ్ళని పంపేశాడు. ఎక్కడ పంపేశాడు? తూర్పు దేశానికి. స్తోత్రం చెప్పాలి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం వెళ్ళిపోయారు. మిజ్జాన్ వెళ్ళి తాను నివసించే ప్రాంతానికి తన పేరు పెట్టుకున్నాడు, మిజ్జాన్ ప్రాంతం అని. మోషే ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉండి అక్కడ అతని మీదకి హత్యా కేసు వచ్చిందని, అతని మీద కేసు ఒకటి వస్తుంది, మర్డర్ కేసు. ఆ కేసును బట్టి అతడు పారిపోయి వచ్చి మిజ్జానీల ప్రాంతంలో దాక్కుంటాడు. ఆ మిజ్జానీల్లో ఉన్న ఆ ఈత్రో కూడా ఎవరనుకుంటున్నారు? అబ్రహాం వారసుడే. స్తోత్రం చెప్పాలి. అతడు అబ్రహాం వారసుడే, ఈత్రో కూడా మిజ్జానీల ప్రాంతంలో. అందుకని నేను అప్పుడప్పుడు చెప్తాను,
ఈత్రో కూడా ఎవరో కాదు, అబ్రహాం వారసుడని గతంలో చాలాసార్లు మీకు చెప్పాను. ఈత్రో ఎవరనుకుంటున్నారు? మిద్యానీయుల యాజకుడు అతను. మిద్యానీయుల యాజకుడు అంటే మిద్యానీయుల ప్రాంతంలో, మిద్యాని ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాం సంతతిలో ఒకడు మిద్యాను, అంటే కెతుర కుమారుల్లో ఒకడు మిద్యాను. ఆ మిద్యాను వెళ్ళి ఆ ఊరిలో నివసిస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది, మిద్యాన్ అనే ప్రాంతం పేరు వచ్చింది. అప్పుడు ఆ మిద్యాన్ అనే ప్రాంతానికి దేవుడు మోషేని తీసుకెళ్ళి అక్కడ ఈత్రో చేతిలో పెట్టాడు. వాళ్ళు కూడా అబ్రహాం సంతానమే. ఆ మిద్యానీయుల ప్రాంతం ఆ విధముగా వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అబ్రహాము దేవుని సన్నిధిలో సజీవుడిగా ఉండగానే ఎవరికి వాళ్ళకి సెటిల్ చేశాడు. ఆస్తులు ఇవ్వలేదు, బహుమానాలు ఇచ్చాడు. అంటే బ్రతుకు తెరువు చూపించాడు.